ఇదిగోండి ములక్కాయ ఎండు చేప అయితే వండుతున్నానండి ఈరోజు. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక చూడండి, శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే సన్నగా కోసేసుకున్నానండి. చాలా బాగా వద్దండి మనకి. చేపలు చూడండి దోరగా అయితే వేగిపోయినాయి. ఇంకా చేప ముక్కలు అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా పాతకాల పద్ధతిలోనైతే మా నాన్నమ్మ అయితే చేసేదండి ములక్కాయ ఎండు చేప పులుసు. చాలా బాగుండేదండి, చాలా టేస్ట్గా ఉండేది. చూడండి, ఇప్పుడు నేను మా నాన్నమ్మ చేసినట్టు చేస్తాను. మన పులుసు పచ్చిమిరకాయలు మగ్గిపోతాకి పసుపు సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేవి మనకి మగ్గిపోతాయండి. సిమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మనకి చక్కగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అనేవి ఎలా మగ్గిపోయినాయో చూడండి. పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి. మనకి ఈ ములక్కాయ ఎండు చేప పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా మగ్గిపోయిందండి. ఇటువంటి కూరలు అయితే ఇప్పుడైతే ఎవరు వండుకోవట్లేదండి. మనకి ఇది వరకు మామూలు అయితే చక్కగా ఉండి నానమ్మోళో అమ్మమ్మోళో పెట్టేవారండి. ఇప్పుడు అన్ని పిల్లల స్కూల్కి పంపుతూ, కాలేజీలకు పంపుతూ ఆ ఫ్రైలు ఈ ఫ్రైలు అని పెడుతున్నారే తప్ప అసలు ఇటువంటి పులుసు కూరలు అయితే అసలు ఎవరు వండుతలేరండి ఇప్పుడు. అందుకని నేను వెనకటి రోజులు ఎవరికైనా గుర్తుకొస్తాయని నేను ఇటువంటి పులుసు కూరలు అయితే వండి మీకైతే చూపిస్తున్నానండి. నేను ఎలా వండుతున్నాను ఏంటని అసలు ఎవరు అనుకోవద్దండి. నాటు ములక్కాయలండి, ఇవి చాలా బాగుంటాయండి. కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ పోసుకుంటానండి, ఎందుకంటే మనం ములక్కాయలు ఇప్పుడే వేసుకున్నాం కదండి. ములక్కాయలు అయితే ఉడకాలి, మనకి కూరలో కూడా పులుసు అయితే ఉండాలి కదండి. ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలండి. ఈ ములక్కాయలు కూడా ఈ ఎండు చేపలు ఎంత వాటర్ పోసిన ఈ వాటర్ అంతా మరిగిపోయి మనకు తక్కువగా అయిపోయేటప్పటికి టేస్ట్గా ఉంటుందండి పులుసు. నిమిషాల తర్వాత మనకి ఈ పులుసు అనేది ఎలాగొందో ఒకసారి చూసుకుందామండి. పులుసు అయితే చక్కగా మరిగిపోయింది. ఇదిగోండి ములక్కాయ అనేది మనకు చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా మనం పులుపు పోసుకుంటే సరిపోద్ది.
అదిగోండి ములక్కాయ అయితే మనకి ఉడికిపోయిందండి. ఇంకా పులుపు పోసేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి తాజాగా ఉన్న 2 నిమ్మకాయలు అయితే నేను రసం తీసుకుని ఇందులో పోసుకుంటాను చూడండి. ఇదిగోండి నిమ్మరసం మనకు 2 నిమ్మకాయలకి అయితే తాజా నిమ్మకాయలు కదండి, ఇంత రసం అయితే వచ్చింది. పోసుకుంటాను చూడండి. మనకి పుల్ల పుల్లగా బాగుంటుందండి ములక్కాయ ఎండుచేప పులుసు. ఇదిగోండి ములక్కాయలు చక్కగా ఇడిపోయి పగిలిపోతున్నాయండి, ఉడికిపోయినాయండి. నిమ్మకాయ పోసుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి నిమ్మకాయ పులుపు పోసాకైతే సిమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకున్నానండి. ఇదిగోండి మనకు పాతకాల పద్ధతిలో ములక్కాయ ఎండు చేప పులుసు అయితే అయిపోయిందండి. ఇదిగోండి చేప ములక్కాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. చూడండి చేప ముక్కలు ఎంత బాగున్నాయో. మనం వేడి వేడి అన్నంలో వేసుకు తింటుంటే ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. నిమ్మకాయ వేసుకున్నాం కదండి, ఇంకా బాగుంటుంది. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను.